ప్రతి ఒక్క రోజు నూతనంగా నూతనంగా ఆయన ఏదో ఒకటి చేయాలనుకుంటాడు నీ కొరకు. కానీ నువ్వేం చేస్తావు? ఒక్క ఆదివారం మాత్రమే దీన్ని తీస్తావు. మిగతా రోజులు ఒక ఆదివారం ఆశీర్వాదం చాలా నీకు. ఒక ఆదివారం ఆశీర్వాదం సరిపోయిద్దా? దేవుడు కూడా నువ్వు నాకు కాదు అనుకోవడానికి అరక్షణం పట్టదు. ఒకవేళ ఆయన మనల్ని కాదు అనుకుంటే ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉండవు కదా. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన జాలి మన మీద చిరకాలం ఉంటా ఉంది కాబట్టి ఇప్పుడు సజీవ లెక్కలో ఉంటున్నాం కదా. బాధలో ఉన్నప్పుడే కాదండి దేవుడు గుర్తు రావాల్సింది, సంతోషంలో కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి. ఆ రోజు చెరసాలలో పౌలు శీలలు వేసినప్పుడు వాళ్ళు అక్కడ కూడా స్తుతించారు. మనం ఒక్క పూట స్తుతించలేకపోతున్నాం కదా. చెరసాలలో ఉండి కూడా స్తుతించారు. ఆ రోజు దానియేలు సింహపు బోన్లో ఉన్నప్పుడు సింహాలు ఎదురుగా ఉన్నాయి, ఎప్పుడు మృంగుదామా అని. అయినా అక్కడ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. స్థితిని మారుస్తుంది. అందరూ ప్రార్థన చేస్తున్నారా? ఎంతసేపు ఎంతమంది మోకాళ్ళు వేసి ఉపవాసం ఉండి నా దేవాతి దేవుడికి ప్రార్థిస్తున్నారు? మీ ప్రార్థనలో నిజాయితీ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఉండకూడదు. నువ్వు బయటికి వెళ్ళడానికి, షికార్లు చేయడానికి, నీకు కావాల్సింది కొనుక్కోవడానికి నీ యొక్క పని విషయంలో ఉన్న శ్రద్ధ దీని మీద లేదు కదా. దీని మీద ఉండాలి మనకి. ఎందుకంటే ఇదే మనల్ని పోషిస్తుంది. నీకు పని వచ్చిందనంటే దీనివల్ల, నువ్వు ఇప్పుడు బ్రతుకుతున్నావంటే దీనివల్ల. మరి దీన్నే వెనకేస్తే మనం వెనకబడిపోతాం. దీన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రతి క్షణం దీన్ని పట్టుకొని నడుచు. నీ ఇంట్లో సమస్య ఉంటుందా? ఇబ్బంది ఉంటుందా? బాధ ఉంటుందా? అన్నిటిలోనూ సంతోషం, సమాధానం ప్రతి ఒక్కటి నీకు కావాల్సింది నా యేసే సమకూర్చాడు. ఆమేన్. అదేవిధంగా గింజ అంట పల్లీలు ఉన్నాయి కదా, శనక్కాయ విత్తనాలు, వాటిని కాల్చినప్పుడు పొడి వచ్చింది కదా, గాలికి ఏమైద్ది? పొడి ఎగిరిపోయింది. అలా మనలో ఉన్న పాపాలు కూడా దేవుడు అలా ఎగరేస్తాడు. ఎప్పుడు తెలుసా?